we all know. By 2011, we wiped out the whole underworld in Mumbai. ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. Because Dawood Ibrahim is legitimated in Pakistan. Chota Shakil is inactive. Chota Rajan is working for government agencies. Abu Salim in jail. And we all know Arun Gowli is in politics. మిగిలిన వకీల్ భాయ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. I'm proud to say, rather my whole department is proud to announce, there are no more bhais in Mumbai. No more bhais. అందుకే ఎన్కౌంటర్ స్క్వాడ్స్ ని కూడా తీసేయడం జరిగింది. రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు. We made your dreams come true. आज से किसी ने क्राइम वर्ल्ड में कदम रखा तो मैं उसकी टांग तोड़ दूंगा. క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్లో మిదిలినా వాటిని షూట్ చేసి పడేస్తాను. అండర్ వరల్డ్ లో ఎవ్వడు అడుగు పెట్టలేడు, పెట్టనివ్వను. అరే మామా వచ్చేసావా? వెల్కమ్ టు ముంబై. మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది. మావా ముంబైలో 10 రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది, 10,000 కూడా దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడాపావు తిని బతికేస్తారు. వడాపావు ఎంతో తెలుసా? 7 రూపాయలు. మనం ఎంత అదృష్టవంతులంటే మావా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాసం మనకే ఉంది. మావా నేను ముంబై వచ్చిన కొత్తలో నానా సంకం లాగాను. జాబు లేదు, జేబులో డబ్బులు లేవు, పడుకోవడానికి జాగా లేదు. ఈ డబ్బా ఎక్కడ పడుకుని ఎవడో లేపేసేవాడు. ఎందా మావా నువ్వు ఎంత లక్కీ అంటే, నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, కానీ నీకు నేనున్నాను. నీ లైఫ్ సెటిల్. ఇంకా నేను ఏదో ఒక జాబ్ చూస్తాను, మెల్లగా ఎలాగోలా బతికొద్దు. కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో करवाने आया हूं. क्या డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. రేయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జేబులో డబ్బులు ఉన్నాయా? ఇదిగో ఈ 100 ఉంచు. ఇంట్లో స్టవ్ ఉంది, కావాలంటే వండుకో, లేదా వీచ్ ఎవరి మెస్ ఉంది, తినేసి పడుకో, సాయంకాలం వచ్చేస్తాను. ఇందా ఉంచు, తీసుకో. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీరా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను. ఉద్యోగం మాని. నేను ఉద్యోగం మానేలా? నేను నీ అసిస్టెంట్నా? 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు, ఇప్పుడు 100 ఇస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు, తిండికి తికానా లేదు. కానీ నేను నీ అసిస్టెంట్ని, నువ్వు నా జాబ్. మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని తనకొచ్చాను. నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డావు మావా? అవును మామ, భయం వేసింది. మావా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? బయటికి వెళ్దాం చాలు. మామ నేను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బిజినెస్. బిజినెసా? ఏం బిజినెస్ రా? క్రైమ్. క్రైమా? రే రే రే, నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను, ఇంటికి వెళ్ళిపోరా బాబు ప్లీజ్.
ఒరే రే మనకెందుకురా వాళ్ళు డబ్బున్న వాళ్ళు. మావా మనకు కావాల్సిందే వాళ్ళు. నా మాట రా. ए, कौन है तू? क्या देख रहा है? हाँ? పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదే కారు మొన్న ముంబై బ్లాస్ట్లో వాడారు. నువ్వే వాడా ఎవరికొని ఇచ్చావా? No, 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 sir. This is my car. I am not a terrorist. నామ్ క్యా? Kasab. No, no, sir. I'm not that Kasab. నాకు తెలుసు నువ్వు ఆ కసబ్ కాదని. నేను లోపల నీ పేరు చాలా టెంప్టింగ్గా ఉంది. చల్ 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 దాదర్ పోలీస్ స్టేషన్ చల్ చల్ చల్. Sir, मेरी बात सुनिए, sir, sir. ఓనీ Good morning, police station. ఏయ్ ఆ, ఎట్రా వాళ్ళని చూడు. వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను. నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పాకు. Sir, sir. ఏయ్ ఓవర్ యాక్షన్ చేయకు. వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా. కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు. ఇచ్చారనుకో కొంగనా పొడకలని అర్థం. ఇవ్వకపోతే మంచోడు. వెళ్ళి ట్రైలే ఓ. Okay, sir. రా రా Sir, sir, sir. నాకేం తెలియదు సార్. लेकिन ये गाड़ी हमारे रिकॉर्ड में आए Sir, please ఏదో ఒకటి अरे, మీరే सर, మేనేజ్ చేయండి సార్. अरे ये ताड़ा कैसा है भाई సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ Sir, ప్లీజ్ sir, సార్ please. ప్లీజ్ अरे Sir, आओ छोड़ यार, दीजिए ना, sir. ए, नाकेमी अरे, तेलीదు, sir. गलती कर Please, दो, sir. please, sir. Please, sir. సార్ ప్లీజ్ సార్. पैसे दो पैसे సార్ పని అయిపోయింది సార్. ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్లో పెట్టు. నీ నంబర్ నాకు ఇవ్వు. అలాగే సార్. ఎంత ఇచ్చారు? 30,000 సార్. 5,000 నీ దగ్గర పెట్టుకో. సార్. మిగతా 25,000 సార్కి సార్ టచ్లో ఉండు. అలాగే సార్. నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్. సూపర్. అది నీ అడ్వాన్స్. హ్యాపీనా? నాకేం అర్థం కావట్లేదు మావా. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టమైపోతుంది. అవును మావా, చాలా కష్టమైపోతుంది. నేను ముంబైని ఏల్దామని వచ్చా. ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా మరి. నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర. హా? బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడద్దని? వాట్? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మోయ్! మాట మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్. లండన్లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు అఫేర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. అది కాదు. నార్మల్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు 100 మెసేజ్లు అన్నీ నీ. మీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది. ఏంటి ఆ బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. అసలు నా ఫోన్ నెంబర్లు ఎవరిస్తున్నారే నీకు? నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్. అసలు నన్ను లవ్ చేస్తున్నావు, నా కంపెనీ నాశనం చేయటం పుట్టావా? మీరంతా రిచ్చా సార్? నీ ఫ్రెండ్కి చెప్పు ఈ ఎతవేషాలు మానేమని. మీరెవరా? నార్మల్ ఆ ఏడు పాప ఆపో. నేను ముంబైలో 10 days ఉంటాను. నాకు మళ్ళీ ఈ బీచ్లో కనిపించిన, మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన, ఆ లాబీలోనే పాతేస్తాను. హే సార్. హాయ్ సార్. సారీ అండి, మా ఫ్రెండ్ ఇంత డిస్టర్బ్ చేస్తుంది అనుకోలేదు. బై ద వే, మై నేమ్ ఇస్ ఐషా. దిస్ ఇస్ మై కార్డ్. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. నీలాంటి అమ్మాయికైతే కాల్ చేయాలనిపిస్తుంది. పోయిపోయి దానికే చెప్పు మీ ఫ్రెండ్కి ఇలాంటి వేషాలు మానేమి. ఓకే సార్. చిత్ర పోనీవే. ఇష్టం లేనప్పుడు ఎందుకే డిస్టర్బ్ చేయడం? పాపం మంచోడు కాబట్టి పొలైట్ గా చెప్పాలి. నేను డిస్టర్బ్ చేయడం ఏంటి? అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు. మరి నువ్వెందుకు సైలెంట్ కోనా? అసలు ఎక్కడ మాట్లాడిచ్చాడు నన్ను? డాబర్మన్ లాగా నోరేసుకొని పడిపోతుంటే ఏడుపు వచ్చేసింది. పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా? అది పోనీవే. రిచ్ కిడ్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు. పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసి ఉంటారు. చూడు.
देखिए कितना बार आप लोगों को नोटिस मिला है। अपने बच्चों को लेकर ये कोर्ट का ऑर्डर है, हम क्या करेंगे? देखिए, आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था, जो अभी तक नहीं चुकाया है। बैंक आपको 1 महीना का टाइम देती है। अगर 1 महीना में आपने लोन नहीं दिया तो आपका घर, सामान, दुकान सब कुछ नीलाम हो जाएगा। कम ऑन। నాకు చాలా బాధగా ఉంది. అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి సిరీస్ తాళాలేస్తుంటే చాలా బాధగా ఉంది. మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు, ఏడవకూడదు. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధారావిలో ఏ ఇల్లు మోర్ట్గేజ్లో ఉండదు. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. ए कौन है तू? किधर से आया? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు? ఇప్పటిదాకా పీకిన ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. 10 दिन के बाद इधर ही मिलेंगे. 10 दिन के बाद इधर ही मिलेंगे. पार्टी करेंगे, पार्टी करेंगे, झंडा पातेंगे. రే 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 అసలు ఏమైందిరా నీకు? ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చస్తున్నాం. ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా? నువ్వు కట్టేస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? నేను కడతానో కట్టనో పక్కన పెట్టు. నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు. సిగ్గుపడరా నీ. Hi. Oh. వాడినందుకు పిలుస్తున్నావు? Which kid there? So what? Come. Hi. ఇక్కడున్నారా? How are you? నీకోసం ఎత్తుతున్నా. వెతికి ఏం చేస్తావు? లాబీలో పాతేస్తావా మమ్మల్ని? సి ఐ డెంట్. ముయ్ నోర్ ముయ్. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నా సంగతి నీకు అస్సలు తెలీదు. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? మళ్ళీ ముయ్. నిన్ను నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా? ఎర్లీ మార్నింగ్ కళ్ళు కూడా వచ్చాయి. నేను చెప్పేది వెనకుండా అనవసరం కుక్కలా కరుస్తావు ఎందుకు? కుక్క. నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. సారీయా? ఎందుకు? నేను అనవసరంగా తిట్టాను. నేను రాత్రే తెలిసింది. నిన్ను రాత్రి ఎలా తెలిసింది? రాత్రి అది బాగా తాగి మ్యారేట్కి వచ్చి గొడవ చేసింది. అప్పుడు అర్థమైంది అది వేరు, నువ్వు వేరని. సారీ. సూర్య. చిత్ర. ఏంటి నీకు పెయింటింగ్ హాబీయా? Hobby kadandi. We are professionals. Adi artist, nenu flutist. చేతితో వేసేస్తున్నావు అంటే పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోలేక కాదండి, హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. ఓ, అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు. మా డాడీకి బాగా ఇంట్రెస్ట్. ఒకసారి ఏదో ఆప్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు. అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండాలి. మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు. గరాజ్? సార్ ఇట్స్ పికాసో. ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్. చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్కి బాగా దూరం అయిపోయాను. నీలాగా ఎవరన్నా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే. ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నేను ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను. Don't worry, sir. వాయించడానికి నేను ఉన్నాను కదా. మీరు బాధపడకండి. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. Thank you. Thank
you so much. సార్ నమస్తే సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు? మరి మేడం సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. సీ యూ. బాయ్. Bye. ఇట్రా. సార్ పేరేంటన్నావు? పుల్రాజ్ సార్. పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదివా? చదివాను సార్. ఎక్స్ మినిస్టర్ లాలూ సాబ్ ఏంటా గొడవ? అదే సార్, కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అనేవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్. వాడు ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు. వాడు కానీ నోరిపితే లాలు గడపని అయిపోయినట్టే సార్. నీకు లాలూ సెక్రటరీ తెలుసా? తెలుసు సార్, మా ఊరే షాద్ నగర్. నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో. అర్థమైంది సార్. హలో లాలూ సాబ్ భాయ్. साहब अंदर है मीटिंग. कौन है? సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. పర్సనల్ అంటే అర్థం కదా మీకు? చల్ బయట పోండి. చల్. जाओ. అయిపోయిందా చెకింగ్? ఇదేంటి మరి కోడా ఇలాంటి వాళ్ళని పెట్టుకునే సంక నాకిపోయావు. చల్. ఎరా నీకు వేరే చెప్పాలా? వాడు లేకుండా నేను ఏది వినను, మాట్లాడాను. కూర్చో కూర్చో. లాలూ సాబ్, ఐ లవ్ యూ. నేను నీకు పెద్ద ఫ్యాన్ని. 5 ఏళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా. కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే. ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. సూర్య అంటే ముంబైలో తెలియనోడెవడు లేడు. అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పని అవదు. జైల్లో ఉన్న మున్షిగాడు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. చాలా ఇంకేమైనా కావాలా? ఎంత కావాలి? నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి. ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంతన్నా ఇస్తావు, కానీ నాకొద్దు. ఐ లవ్ యూ. కుర్రాళ్ళ ఖర్చుకు మాత్రం 5 లక్షలు చాలు. సార్, వీడు చెప్పిన ఐ లవ్ యూకును 5 లక్షలకి సింక్ అవ్వట్లేదు. వీడికి ఏమి ఇవ్వకండి. ఏదో సలహాలు ఇస్తావేంటని? నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి. అసలు ఆ రోజు ముంచి డీల్ చేసింది నువ్వా కదా? డీప్గా ఏళ్లకు సార్, నాకెందుకో ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది. ఇతని ఇన్ఫర్మేషను కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. పర్లేదు, ఇచ్చేయండి. ఇంత డబ్బా ఎవరిచ్చారా? ఇప్పుడు డోంగ్రీ అనే ఏరియా ఎక్కడ ఉంది? అయ్యి బాబా, అక్కడికి ఎందుకురా? అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా. మనం అక్కడికి వెళ్తున్నాం. షకీల్ ఎక్కడ? నేను నీకు తెలుసా? తెలీదు. तो फिर क्यों मारा बे? कौन है तू साले? తెలియపోతే కొట్టకూడదా? ఈగోనా? ఆ చూపేంట్రా? लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे. कितना हिम्मत है तेरे पास? डोंगरी में आके अपन लोग को धमकी दे रहा है. मत जाओ. तेरे को बोला था ना.
నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. షకీల్ గాడు ఎక్కడ్రా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను. షకీల్ ఎక్కడమ్మా? ఆడితో మాట్లాడాలి. షకీల్ జైల్లో ఉన్నాడు బే, హమే కైకో మారతా? అర్రే జైల్లో ఉన్నాడా? అయితే నీతోనే మాట్లాడాలి. బాబు తడుగుంటాను, ఐస్ క్యూబ్స్ పట్టండి అమ్మా. ముంబైకి బాయి లేక మీరంతా ఖాళీ అయిపోయారు. రేపటి నుంచి నేనే మీకు బాయ్. నువ్వు మాకు బాయ్ ఏంట్రా? మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టా. కన్విన్స్ కాకపోతే చెప్పండి, మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను. రే మనందరం క్రిమినల్స్ రా, క్రైమ్ చేసుకునే బతకాలి మనం. నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను, యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పని చేసుకుంటే. బుజ్జి తలా 50,000 ఇచ్చేమా. పాయింట్ నెంబర్ 1, మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారో అందరిని పిలవండి, నేను కలవాలి. నెంబర్ 2, ఒక లాయర్ని మాట్లాడండి. జైల్లో ఉన్న షకీల్ గాడు, ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసుకురండి. నంబర్ 3, జైల్లో ఉన్న షకీల్ గాడు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పని చేయాలి. నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడినా? తెలుగు ఆపే. హాయ్, గుడ్ టు సీ యూ. ఏంటిదంతా? మై పెయింటింగ్ ఎగ్జిబిషన్. ఓ, ఎన్ని పెయింటింగ్స్ అమ్మారు? 99% చూసి వెళ్ళిపోతారు తప్ప మీలాగా కొనేవారు చాలా తక్కువ సార్. ఇదేంటి ఇలా ఉంది? ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. అంటే abstract art is a style of painting where color and form make up the subject of the painting rather than it representing tangible objects or people. నువ్వు చెప్పిన దానికన్నా ఈ పెయింటింగ్ అర్థమేలా ఉంది. నేను తీసుకుంటా. Really? Thank you అండి. ఎంత? 20,000. అంతేనా? Yeah. $20,000 ఏనా? $20,000. Yes, sir, just $20,000. $20,000 అంటే ఇట్స్ రియల్లీ చీప్. Yes, sir. Not even 10 lakhs. ఎవరా? ఏంటి? చెక్ బుక్. అంటే ఏంటి? చెక్ బుక్ తేలేదా? అది ఇట్స్ ఓకే. స్వైపింగ్ మెషిన్ పట్టండి. I would like to swipe my credit card. Sorry, sir, we don't have a swiping machine. Swiping machine లేదా? No, sir. It's so embarrassing, yeah. It's okay, sir. No, పర్వాలేదు. చిత్ర. One second. ఆయిషా, Sir, రేపు నీకు ఫోన్ చేసి ప్లేస్ చెప్తాను, వచ్చి చెక్ కలెక్ట్ చేసుకో. thank you. చిత్ర, Huh? ఇది నాకు ఎంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను. No, sir, please, that's an insult to Picasso. ఏం తక్కువ నీకు? ఎందుకు తక్కువ నువ్వు? నేను పెడుతున్నాను అంతే. Sir, don't do that, sir. Sir, అవసరం అయితే పికాసోని బయట పారదుకుతా. sir, no, sir, please. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ని? ఎలాగైనా పైకి తీసుకురావాలి.
కబడ్డీ 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 కబడ్డీ. ఆగస్టు 15 సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి. ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మున్షి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు. ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. भाई सूर्य भाई ये कबड्डी कबड्डी ये आడించావు सूर्य भाई कबड्डी 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 లోపలికి రా కబడ్డీ 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 సూర్య భాయ్ నా కష్టాలన్నీ తీర్చేసావు. 3 సంవత్సరాలుగా ఉన్న టెన్షన్స్ అన్ని ఒక ఆటతో తీర్చేసావు. ఏం కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. గుండాగాళ్ళ కనిపిస్తున్నాను నీకు? 10కి 15కి మర్డర్లు చేసేవాళ్ళు కనిపిస్తున్నాను నీకు? ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వంటే నాకు రోకు మోజు. నేను కూడా నీకు నచ్చితే నన్ను ఉంచుకో. ఏంటి? ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్. తెలుసు కదా ఉంచుకున్న దాన్ని ఎలా చూసుకోవాలో. కార్ ఇవ్వాల్సి వస్తుంది, బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రక్తోనా సార్ వీడు ఆ మర్డర్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది. నువ్వు తీసుకోవట్లా? నీకు ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయో, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మొత్తం చెప్పనా? సార్ వీడిని చేసుకోండి. ఉంచుకో అన్నా. మరి నేనా ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు. షకీల్ బాయ్. కబడ్డీ ఆడి నువ్వేనా? బాయ్. సూపర్. నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను, వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని. వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఈ రాత్రికే దోచేద్దాం. నీకు నమస్కారం రా. ఇలాంటి డెసిషన్ తీసుకోకరా. నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే కారిపోతుంది. మావా నేను వచ్చిందే అందుకు. సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసిరండి. పోండి. అడ్రస్ కరెక్టేనా? చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్ కిందకి రమ్మన్నాడంట. ఏముందే, ఇస్లాం అంతా కొనేసాడేమో, కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో, మనకేం తెలుసు. సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే. హలో. హాయ్ సార్, ఎక్కడున్నారు? ఓసారి పైకి చూడు. హాయ్. Great sir, you are too down to earth. రండి సమోసాలు తిందాం. Hey, don't eat this kind of street food. You will spoil your health. Take care, okay? 2 సమోసాలు తినండి, మంచి మ్యాటర్ చెప్తా. ఏం మ్యాటర్ సార్? ఇప్పుడు నేను చెక్ ఇవ్వట్లేదు. Cash ఇస్తారా? ఇస్తా. దానికంటే ముందు మంచి మాట చెప్తా. చిత్ర, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు. ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది. నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు. మీరు విన్న లండన్, ప్యారిస్, పికాసో మొత్తం అబద్ధం. నేను ఇక్కడే ఈ స్లమ్లోనే ఉంటాను. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. చెక్క తొక్క. గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అది మ్యాటర్. నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ. అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. నేనెప్పుడు సిగ్గుపడను. ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి? ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, నీకు సిగ్గులేదంటున్నావు. ఓకే, మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం.
నేను $20,000 అంటే ఇద్దరు నువ్వు అది నా దగ్గర 10 లక్షలు పెట్టడానికి వచ్చారా లేదా? అది మోసం కదా చిత్ర. మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ. నేను నీకు గేలం వేస్తాను, నువ్వు వేరే వాడికి గేలం వేస్తా, అదేమో డబ్బులు ఉన్నవాడికి గేలం వేస్తుంది. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్. అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది. ఇప్పుడు దాన్ని లేపుతాను, ఎంత పద్ధతిలో మాట్లాడుతో నువ్వే చూడు. You cheater! Haramzade! Ye papam teliyani mamli inta mosam chestava! Anyam punyam teliyani aadapillatu aarukuntava! Chee! Vito inka matladuntanavyante! Raporam! Cheater! He spoiled my dreams! నన్ను అలా నెగిటివ్గా చూడటం మానే. నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి, ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతిలో ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు. ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేను కూడా ఓ విధవనని నాకు అర్థమైంది. Chitra, why are you still listening to his nonsense? Come on, let's get out of here. Vito ante andarni yadavalni chestadu. Dangerous fellow. Very dangerous fellow. బ్యాంక్లో ఉన్న ₹1 కూడా ముట్టుకోవద్దు. లాకర్లో పగల కొట్టండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి. ఏ రికార్డ్స్ వదలొద్దు. కంప్యూటర్స్ అన్నీ పగిలిపోవాలి. రికార్డ్స్ అన్నీ తగలబెట్టేయండి. పట్టాలన్నీ అందరికీ పంచేయండి. सर मेरा नाम शैलेंद्र जैन, बिल्डर। सर यहाँ वेरसोवा में मेरा 2 कंस्ट्रक्शन चल रहा है, आपसे बात करना है। साहब, आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है, लेकिन मुझे रोजाना एक्सटॉर्शन कॉल्स आते रहते, फोन पर धमकियां मिलती है, किसी भाई का नाम कहलाते। నా ముంబైలో భాయ్ అనేవాడు లేడు. उन्नाडु सर। ఎవడు? सूर्या भाई। ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है, उसका बहुत बड़ा गैंग है सर। आप प्लीज मेरे लिए कुछ करो सर। గుడికి వచ్చావా? గుడికి కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచిదాన్ని లవ్ చేశాను, ఇలాంటి దాని మన తెలియలేదు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా? దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. బిజినెస్ డీల్? దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా? ముగ్గురు అయిపోయా. పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరూ గుడికి వచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారు?
స్వార్థం. మనుషులందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు చూడు. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. బాయ్. హే నిన్నే, ఏ హలో నిన్నే, నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా? ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు. ఎంత ఆలోచించాలి, ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. కలిసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఊ అనేలోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది పోన్లీ పాపం పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతావేంటి? అయినా సరే నాకు టైం కావాలి. నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది. ఆ మాట నేను అనాలి, నువ్వు కాదు. దేవుడా, వీడికి బ్రెయిన్ ఎక్కువైపోయింది. కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా? ఎవడు తెలియదు సార్. వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా, తెలీదా? ముజే నహీ మాలూమ్ సాబ్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. భాయ్ ఓ లోగ్ వచ్చింది పోలీసు, నేను డీల్ చేస్తాను, వెళ్ళండి. చలో. ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటావు? ఇక్కడే. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. మరిందాక సూర్య అంటే తెలీదన్నావు. నువ్వు అడిగింది సూర్యాభాయ్, నన్ను కాదు. ఏం చేస్తుంటావు? ఖాళీ. దా స్టేషన్కి వెళ్దాం. ఏ స్టేషన్కి? పోలీస్ స్టేషన్. మీరు పోలీసులా కనపట్లేదు. అచ్చా, చార్ లాఠీ పడేగి తో సబ్ సమజ్ మే ఆ జాయేగా. లాఠీ లేవు కదా, కనీసం లాఠీలుంటే వచ్చుండేవాడిని. ఓ పని చేయండి, స్టేషన్కి వెళ్ళి లాఠీలు పట్టండి, లేదా యూనిఫామ్ వేసిరండి. ఊరికి రమ్మంటే రాం. పోలీసులు కొడితే ఓకే, కానీ మీరు కొడితే ఊరుకోను. పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంది నాకు. పోలీసులాగా యాక్ట్ చేయకండి. నేను నమ్మను. ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు, అది వేరే ఉంటది. పొడుస్తున్నావేంట్రా? మాఫియానా? మళ్ళీ మొదలెట్టారా? ముంబైని ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? पुलिस जीप आने के बाद भी नहीं रुक रहे सर ये। उसके अलावा मैं माफिया कह रहा है सर। सूर्याभाई
ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలుపెట్టావంట? సార్ నేనా? సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్. నేను వచ్చి 1 రోజు కూడా కాలేదు సార్. కావంటే మా రూమ్మేట్ని అడగండి. అవును సార్. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట. అది అలా మంచితనం సార్. సో నీకేం తెలియదు? తెలియదు సార్. నువ్వు ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. ఏ ఓ శైలేందర్ జైన్ కు బోలావ్. వీడేనా నీ ఆఫీస్కి వచ్చింది? जी मैं हूँ. मेरी गर्दन है और चाकू है गर्दन पे और 4 लोग भी खड़े हैं. अब प्लीज कुछ मत बोलिएगा. ఇతను కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్. సార్ నేను ఎలా ఊరు కాని ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ. కొంచెం తగ్గించు. తగ్గించుకుంటాను సార్. ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో. చూసుకుంటాను సార్. ఉంటాను సార్. భరత్ సార్, వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి. వీడికి అంత సీన్ లేదు సార్. అయినా వీడి బాయ్ ఏంటి సార్, మిల్క్ బాయ్లా ఉన్నాడు. దావుద్ ఇబ్రాహిం చూడ్డానికి డాన్లా ఉంటాడా? కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్లా ఉంటాడు. డూ వాట్ ఐ సే. సార్ ఏంటి వాడు నచ్చాడా? నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు. యూస్లెస్ ఫెలో. రూపాయలు లేదు వాడి దగ్గర. స్లమ్ డాగ్ వాడు. కనీసం క్రెడిట్ కార్డ్ లేనుడితో కాపురం ఎలా చేస్తావే? వాడినే వీడికి ఇస్తాను చూడు. ఇక్కడ చిత్రం లేదు. విన్నా నేనివ్వను. మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా? ఏ ఉందా లేదా చెప్పు. చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. కారా? ఏ కార్? ఏయ్, పార్కింగ్ స్పేస్ ఉందా లేదా? ఎక్కడో గారి పెట్టుకుందాం. ముందు తెచ్చారా బాబు? ఏమైంది? You know what? Your slumdog became a millionaire. What? నీకు కార్ Are you serious? Yeah. Wow! Oh my God, Shishma, look at this car. Oh my Aston Martin! Wow, Surya, this is amazing. It's so beautiful. Sudden గా ఇంత డబ్బులా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this. ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you. 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితన్నా ఐ లవ్ యూ చెప్పుద్ది. Get lost. I don't want your car. ఎందుకే అంత కోపం? అతను చెప్పింది నిజమేగా? ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. నాకు 2-wheeler ఇస్తేనే చెప్పేస్తాను. నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను. ఈ కార్ కోసం కాదు. మరి ముందేందో చెప్పలేదు? కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. నన్ను అందరితో కలిపి చూడకు. సరే సారీ. సారీ చెప్తున్నాను కదా. సారీ. సారీ. సూర్య, ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. బట్ జీవితంలో ఈ కార్ వాడను. వాడితే చెప్పు తీసుకుని కొట్టు. అయితే ఈ కార్ నీకొద్దు, నాకు వద్దు. వదిలే. వదిలే. నేను నీకంటే మొండోండి. Lovely car. So beautiful. ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది. Just go to hell. మీరు ఇద్దరు అలాగే కొట్టుకోండి. కార్ నేను వాడతాను. సూర్య, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి. అయిపో. ఏందైపోయేది? అంత ఈజీ కాదు. అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే. అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఇప్పటికి వరుసగా 2 సార్లు గెలిచాడు. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. నుంచుంటేనే కదా ఏది హ్యాట్రిక్. అదే నుంచోపోతే నజీర్ एक स्ट्रांग धमकी दे दो. నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి. భాయ్ చెప్పాడు. भाई कौन? సూర్య భాయ్. वो कौन? నేను ఇప్పటి వరకు ఆ పేరు వినలేదు. జల్దీ సున్ లోగే. जानते हो किससे बात कर रहे हो तुम?
इस शहर के మేయర్ से కానీ బుల్లెట్ కి మేయర్ ఎవరో తెలీదు. మీ సూర్యాభాయ్కి చెప్పు నెక్స్ట్ మేయర్ని కూడా నేనేనని. వినట్లేదు. లేపేనా? చంపద్దు, కానీ వాడికి మనం చంపేయగలం అని తెలియాలి. నమస్తే సార్. నమస్తే సార్. సూర్యాభాయ్ అంటే ఎవడో తెలియదు అన్నాడు కదూ. ఇప్పుడు చూడు, మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది. వాడి పేరేంటి? సూర్యాభాయ్. ఇంత పవర్లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గట్స్ ఉండాలి, లేదా బ్రెయిన్ అయినా ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు? आज मंगलवार है इसलिए मैं बच गया सर. सिद्धिविनायक मंदिर जाकर आया हूँ. कल फिर वो डोंट बी फूलिश. నువ్వు మేయర్వి. అది కాదు సార్, మీకు వాడి సంగతి తెలీదు. అవునయ్యా తెలీదు. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఎలక్షన్లో నిలబడను. నువ్వు నిలబడకపోతే నేను నిన్ను చెప్పేస్తాను. అలా కాదు సార్, వాడుండగా నేను పోటీ చేయను. వాడు చేస్తే చేస్తావా? ముందు వాడి చంపేయండి. టెన్షన్ తట్టుకోలేక చూస్తుందా. 2 రోజుల్లో వాడు పోతాడు. ఢిల్లీ నుంచి మనుషుల్ని పంపిస్తున్నాను, వాళ్ళని కొంచెం గైడ్ చేయి. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్. వాడిని ఫాలో అయ్యాను. వాడు సూర్య కాదు, సూర్యాభాయ్. ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్, వెరీ డేంజరస్. వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు. వాట్? ఎస్ సార్, షీఈ్ ఇన్ లవ్ విత్ హిమ్. వాడు ఎక్కడ ఉంటాడు? నమస్తే సార్. నమస్తే సార్. What the hell is happening here? మీరే కదా సార్ ఖాళీగా ఉండకుండా ఏదో పని చూసుకోమన్నారు. ఆఫీస్ ఓపెన్ చేశాను. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. ఎవరు ఎవరు వీళ్ళందరూ? నా స్టాఫ్ సార్. స్టాఫ్? వీళ్ళందరూ లాస్ట్ టైం ఎన్కౌంటర్లో మిస్ అయిన వాళ్ళు. ఎనీ కమీన్ కుత్తేగాళ్ళందరినీ పొగేసి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓ ఐ టేక్. ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్లు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్. వాళ్ళంతా మా కస్టమర్స్. షట్ అప్! నాటకాలు ఆడుకు, స్ట్రైట్గా మాట్లాడు. మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్గా మాట్లాడతాను సార్. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు, మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఏం చేసింది సార్ మాఫియా? మేమన్నా పబ్లిక్ని చంపేస్తున్నాం, రోడ్డు మీద పడి రేపులను చేస్తున్నాం? లేదే. ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున్న బడా సాల్తీలతో ఆడుకుంటాం సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్? సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అరగంటలో 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ये मुंबई शहर को करवाने आया हूं. I believe in war, not in morality. సార్ యుద్ధం చేతగా ఉన్నాడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. సార్ ఒక కుక్కను వదిలేసి
అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్టే అశ్వమేధ యాగం సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలలాడుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. మీరు నరకలేదు సార్. 100 రూల్స్ అడ్డొస్తాయి మీకు. మీ కన్న కూతురు గుర్తొస్తుంది సార్. పాపం ఆ పిచ్చిది నాతో లవ్లో ఉంది. ముంబైలో నాకు మీరే మొగుడని తెలిసేదాన్ని పడేశాను సార్. నన్ను ఏం చేయకండి సార్. పాపం చిత్ర తట్టుకోలేదు, చచ్చిపోద్ది. ఫ్రెండ్స్ నన్ను లోపలేయడానికి మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్. ఒకవేళ 8 అని ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి. నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్. వాళ్ళందరికీ నేను కావాలి సార్. మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు. హలో చిత్ర, ఒక్క నిమిషం ప్లీజ్ సార్. నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి. మళ్ళీ దయానాయకని దింపకండి సార్. థ్యాంక్ యూ సార్. చిత్ర, నువ్వెప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదేంటి? ఏముంది చెప్పడానికి? అమ్మ లేదు, నేను డాడీ ఉంటాం. నువ్వు మీ డాడీతో ఎందుకుంటలేదు? మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు. నా కాలేజ్ ఏమో జుహు దగ్గరని ఇక్కడే ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అంకుల్ ఏం చేస్తుంటారు? హీస్ అ కమిషనర్. కమిషనర్? ఏ కమిషనర్? సిటీ పోలీస్ కమిషనర్. పోలీసా? చిత్ర, నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏమైంది? ఏమైందంట వెంటి చిత్ర? వాళ్ళు పోలీసులు ఈ లవ్వు గివ్వు నచ్చదు, నా మీద అడ్డమైన కేసు వేసి లోపలేసి కుమ్మేస్తే ఏంటి నా పరిస్థితి? ఎవరేస్తారు? మీ నాన్న చిత్ర, మీ నాన్న. మా డాడీ వేస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోక ఏం చేస్తావు చిత్ర? స్టేషన్కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళి ఏం చేస్తా? ఐ హావ్ మై ప్లాన్స్. నిన్ను వేసేయడానికి ఢిల్లీ నుంచి 10 మంది దిగారు. సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ పంపించాడంట. ఎన్నింటికి వేస్తున్నారంట? రేపు తెల్లవారుజామున 4 గంటలకు స్పాట్ పెట్టారు. దానికంటే ముందు మనం వేసేస్తే పోలా? సార్, ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం. అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం. మా కుర్రాళ్ళని పంపిస్తాను, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఈలోపు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. సరే. ఇప్పుడే కదా ఫోన్ చేసా, అప్పుడే ఎలా వచ్చావు? నేను కొంచెం ఫాస్ట్. సార్ మీకు ఈ డబ్బు ఏమన్నారు? ఆ బీర్ కేసు బిర్యానీ లోపల పెట్టమ్మా. ఎంతమంది వచ్చారు? 10 మంది. ఇంకో 5 తేవాల్సింది. ఎంతమంది వస్తాయి నీకు ఎందుకురా? ఫోటో ఇవ్వు. ఏ ఫోటో? ఆ సూర్యగాడి ఫోటో. అక్కడ ఎలా ఉంటాడో మాకు తెలియాలి కదా. ఫోటో వస్తుంది, ప్రింట్ వేస్తున్నారు. 30-40 సైజ్. అంతెందుకు వేస్తున్నారు? గుర్తుపట్టాలి కదమ్మా. ఈ లోపల బీరులు తాగేసి బిర్యానీ తినేయండి. నీ పేరేంట్రా? నా పేరు కూడా సూర్య అండి. సారీ బాస్,
బిర్యానీ సరిగ్గా పేర్లేదు. పేలితే నువ్వు ఇలా చూసుండడు కాదు. నువ్వేంటి ఇక్కడ? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? పదేద్దాం. అసలు నువ్వేం చేస్తున్నావు? చేతిలో ఈ గన్ ఏంటి? అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ గురించి వచ్చాను. నువ్వేంటో కళ్ళారా చూద్దామని వచ్చాను. నీ గురించి మా నాన్న చెప్తే నమ్మలేదు నేను. నన్ను ప్రేమించిందంతా అబద్ధమేనా? ఇదంతా మోసమా? Drop the gun! Surya! Surya, I'll kill you! Drop the bloody gun! అవును, నేను మోసం చేశాను. నేను వాడుకోవచ్చిన దగ్గరయ్యాను. మీ నాన్న గురించి చెప్పిందంతా నిజమే, కానీ నా ప్రేమ అబద్ధం కాదు. నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నా వైపు అలా అసహ్యంగా చూడకు. తట్టుకోలేకపోతున్నాను. అలా చూడొద్దు. ఈ ప్రపంచం అంతా నన్ను నమ్మకపోయినా పర్లేదు, నువ్వు నమ్మితే చాలు. ఈ ప్రపంచమంతా నమ్మినా నేను మాత్రం నమ్మను. ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు. Get him. Hey, ఇటు చూడు. ఐ లవ్ యూ. నిన్నే నా కళ్ళలోకి చూడు. ఐ లవ్ యూ. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. సూర్య బయటికి రావాలి. కష్టం సార్, మా కమిషనర్ చాలా సీరియస్గా ఉన్నారు. మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడా? ఎవరు చెప్పినా ఇనే పొజిషన్లో లేరు. వీడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. వీడి బయటికి రాకూడదు మళ్ళీ. హలో, చెప్పమ్మా. సారీ నాన్న, నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అలాంటి వాడు నాకు తెలియదు నాన్న. ఇట్స్ ఓకే అమ్మా, బాధపడకు. లైఫ్లో ఒక్కొక్కసారి ఇలాంటి వెదవులు తగులుతుంటారు. మనం ఏం చేయలేం. చిత్ర, 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 వాట్స్ హ్యాపెనింగ్? చిత్ర, చిత్ర, వాట్స్ హ్యాపెనింగ్ దేర్? ఏయ్, ఎవరది? చిత్రం తీసుకునేది మావాళ్ళు. ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి. ఒక చిన్న కేసు ఫైల్ చేయండి. ఎలా ఉండాలంటే 1 డేలో బెయిల్ వచ్చేయాలి. బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది. అలా కాదు, చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి. ఏ రాంగ్ రూట్ అనో, ఏ ఓవర్ స్పీడ్ అనో.
నా కూతుర్నే కిడ్నాప్ చేస్తావా? ముంబైని బాగు చేద్దామని కలగన్నాన్రా. నువ్వు వచ్చి నా కళలను నాశనం చేస్తున్నావురా. సార్ ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్. మీ కళ నాకు నచ్చదు, నా కళ మీకు నచ్చదు. అందుకే ప్రపంచం కోసం ఎవడు కళ కన్నది కలగానే ఉండిపోయింది సార్. మీకోసం కలకనండి, మీ కూతురు కోసం కలకనండి. పాపం అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్. అది ఏడిస్తే మీకు నచ్చదు, నాకు నచ్చదు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ మీ, హౌ డేర్ యు! దయచేసి నా మాట వినండి సార్. మ్యాటర్ నీకు సీరియస్ చేయొచ్చు సార్, ప్లీజ్. అవును సార్, సీరియస్ చేయకండి. మీ నాన్న చాలా మంచోడు, నన్ను వదిలేశాడు. అసలు నువ్వు మనిషివేనా? మానవత్వం అనేది ఉందా నీకు? జాలి, దయ, కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు? మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది. ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు. లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు, టీవీ కట్టేస్తారు, కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు. వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలి ఉండదు. ఆ పులంటే కోపం. దాన్నేమీ పీకలేక జాలి, కరుణ అని కబుర్లు చెప్తారు. మనుషులు కదా, అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు. చల్ ఇంటికి పోదాం పద. మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే, ఐ లవ్ యూ. अब कहाँ जाएगा बोल, कहाँ जाएगा? सारा भी इशारा कर दिया, साले को यही ठोक देता हूँ. అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్. అసలు మీరు మనుషులేనా? మానవత్వం లేదా? జాలి, దయ, కరుణ ఏం లేవు. అని నీ మీద జాలేంట్రా సార్? మీరు ఊరండి, వాడిని ఇప్పుడే వేసేస్తా. ఇక్కడ భరత్ ఎవరమ్మా? నేనే. మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా, ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు, మా దగ్గరే ఉంది. నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తా. ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి. మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, అందరూ చదువుకున్నారు. కూల్గా ఉండండి. డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్. దయచేసి నా మీద కక్ష కట్టకండి. హ్యాపీ సార్? ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్. మీ కూతురు నిజంగానే ప్రేమించాను. తనంటే నాకు ప్రాణం సార్. తన కోసం ఏమైనా చేస్తాను. తను నాకిచ్చి పెళ్లి చేస్తారా? అన్నీ ఆపేస్తాను. అది జరగని పని. అయితే మీ కళ కోసం మీరేం చేయరు. చిత్ర, నేను నీకు కావాలా వద్దా? ఐ హేట్ యు. మళ్ళీ చెప్పు. ఐ హేట్ యు. అయితే నా పని నేను చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. సార్ ఇప్పుడు చెప్తున్నా, మాఫియాని లీగల్ చేసేస్తాను. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను. అప్పుడొచ్చి చిత్రం తీసుకెళ్తాను, ఇష్టం ఉన్నా లేకపోయినా. లో కొంతమంది దొండగులు ప్రముఖుల ఇళ్లపై ఫేక్ ఐటీ రైట్స్ జరిపారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మభ్యపెట్టి వాళ్ళు తేరుకునే లోపే డబ్బుతో చెక్కేశారు.
అంతా బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరూ నోరు విప్పడం లేదు. పోయిన డబ్బు దాదాపుగా 100 నుంచి 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. డెఫినెట్ గా ఇది వాడు చేయించిన పనే. ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ముంబైలో వాడికి తప్ప ఎవరికి రావు. మన కర్మ. ధారావిలో వాడు ఒక పెద్ద హీరో. వీడు అనుకున్నట్టు లాలుగాడు మేయర్ అయితే గాన్. అసలు వాడిని పట్టుకోలేం. అరే క్రోర్స్ ఆఫ్ రైడ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా. ఏం చేయమంటారు సార్? ఫోన్లు లాగేసుకున్నారు, తలుపులు మూసేశారు. మీ డబ్బుతో పాటు మా డబ్బు కూడా మొత్తం పట్టుకెళ్ళిపోయారు. రైడ్ చేసే వాళ్ళని చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఫేకా అని. ఏంటి సార్ చెప్పేది? ఒకడేమో గన్ను తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను. అనుకుంటా. పవర్లో ఉండి కూడా మేయర్ని గెలిపించుకోలేకపోయాను. పర్రు అంతా పోయింది. ఇప్పుడు ఇలాగే ఊరుకుంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది. ముంబై మన చేతుల నుంచి జారిపోద్ది. ఆపాలి వాడిని. నువ్వు చాలా తప్పు చేస్తున్నావే. వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు. వాడిప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే వద్దంటున్నావు. వాడిది లవ్వా? వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది, నీకే అర్థం అవ్వట్లేదు. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? మనుషుల్ని చంపుకుంటూ తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు? ప్రాణం విలువ తెలిస్తే కదా. మనుషులు, ప్రాణం, వాటి విలువ మా తెలీదు. ఏంటంటున్నా? ఫిష్, టూనా ఫిష్. ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకొని తినేస్తారు. ఉడక పెట్టుకొని, వేపుకొని, ఎండ పెట్టుకొని, పులుసు అంటారు, ఫ్రై అంటారు. నువ్వేమంటున్నా ఫిష్ అంటున్నావు. ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు. ఎప్పుడన్నా ఒక చేప కానీ ఒక మనిషిని కానీ మింగేస్తే గొడవ చేస్తారు కదా. ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరన్నా బీచ్లో కొద్ది కొరికితే చాలు, ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో వేసేస్తారు. జాసు 1, 2, 3 సినిమాలు తీసేస్తారా మీరు? మీ నా ప్రాణాలు వాటివి కాదా? ఏదో కబుర్లు చెప్తుంది, ఏదో కబుర్లు. నన్ను చంపడానికి ఇక్కడ బౌల్ మంది తిరుగుతున్నారు. మరి ఆల్సంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను. షంటేస్తున్నారు ఇక్కడ. ఇదే నా లాస్ట్ జన్మ. మళ్ళీ దొరకను నేను. నాతో ఉంటా. ఎలా ఉండను? ఇలా రోజుకొకటి చెప్పదంటే ఎలా ఉండను? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం. అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని. అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడ ఎవడు పోయాడు. ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మర్డర్ చేయాలి, లేదా పాలు తాగాలి. తాగేరా, తాగే. నన్ను చంపి నా రక్తం కూడా తాగే. అలా వదిలేలకో. నువ్వు వదిలేసి వెళ్తే ఇంకా డేంజరస్గా తయారవుతాను. అయిపో, సర్వనాశనం అయిపో. నువ్వు మీ నాన్న కలిసి చెడరే.
బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది. దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి. ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి. ప్రతి బ్రాంచ్లో 50 మంది స్టాఫ్ కావాలి నాకు. మన స్టాఫ్ ఎవరో తెలుసా? అక్కడ లోకల్గా ఉండే గూండాలు. ఈ గూండాలందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు. ఎవడో వీళ్ళకి నెల నెల డబ్బులు ఇవ్వరు. కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకుందాం. 50 लोग क्यों? జస్ట్ ఇమాజిన్ 50 మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో. ఇమాజిన్ 50 మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు. ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే 50 మంది కావాలి. ఊళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి. వాళ్ళందరికీ శాలరీస్ ఎలా ఇస్తావు? డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? వాళ్ళకి వాళ్ళే సంపాదించుకుంటారు. ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాళ్ళ మార్జిన్లో 2% సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి పే చేయాలి. ₹1,00,000 సంపాదించేవాడికి 2,000 కట్టడం పెద్ద విషయం కాదు. వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం. చిన్నోళ్ళు ఓకే, పెద్దోళ్ళు ఇస్తారా? ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి. ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉండాలి. గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్. కట్టాల్సిందే. ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా, ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి 2% కట్టాల్సిందే. సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి. ఐ వాంట్ ఆల్ ద గ్యాంగ్స్టర్స్ అండ్ రౌడీస్ అండర్ వన్ రూఫ్. ఎవడికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి. వాడి కష్టం మనమే తీర్చాలి. పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి. ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి. ఆ భయం పేరే సూర్యాభాయ్. సూర్యాభాయ్ సూర్యాభాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. వాడు మామూలుడు కాదు, అలానే క్రిమినల్ కూడా కాదు, బట్ క్రిమినల్ మైండెడ్. వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. ప్రపంచాన్ని ఏలుదాం, రూల్ చేద్దామనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి. అసలు వీడెవడు? ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఐ బ్లడీ వాంట్ హిమ్. హలో, ఎక్కడున్నావు? నీకెందుకు? నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే నేను ఇచ్చిన కారు వాట్లా. అది వాడుతుంది. సరే, నా రిక్వైర్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా విను. హా? నేను వెంటనే చూడాలనుంది, నీతో గొడవ పడాలనుంది. నువ్వు అర్జెంట్గా నా దగ్గరకు రా. కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు కానీ. నేను రాను. నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లా. నేను తలుచుకుంటే నువ్వు ఎక్కిన టాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయించగలను. చేయించుకో. టాక్సీ, चलो चलो. किधर जाना है मैम? जुहू सर्कल. जुहू. एक्सक्यूज मी. కోట్ల కుంభకోణం. పరారీలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోఖలే. రే, ముందు వాడు ఎక్కడున్నాడో వెతకట్రా. వాడు పోలీసులకు దొరికితే నేను పోతా, నాతో పాటు చాలా మంది పోతారు. ముందే వాడు పిరికి వదవ, ఎవరికి ఏం చెప్తాడో తెలీదు. చివరికి గవర్నమెంట్ కూడా పడిపోద్ది. వాడి ఫ్యామిలీలో అందరిని చంపేయండి. జస్ట్ ఫినిష్ దెమ్ ఆఫ్. No, try to be strict with them. హలో సార్, దిస్ ఇస్ సూర్య. క్యా సూర్య భాయ్, మాకు ఫోన్ చేశారేంటి? నన్ను అలా పిలవకండి సార్, మీ ముందు నేనంత. హే షాటప్, నాటకాలు ఆడకు. ఇప్పుడు ఏంటి, మా డిపార్ట్మెంట్ కూడా 2% కట్టాలా? సార్, 50,000 కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్? ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయటికి లేతానంటే
అరుణ్ గోఖలేని మీకు అప్పు అరుణ్ గోఖలే మాకే దొరకలేదు, నీకెలా దొరికాడు? బొక్కలో ఉన్న ఎలక్కే ఇంకో ఎలక్ కనపడుతుంది సార్. ఆ ఎలకని ఇప్పుడు వర్సోవా పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను. పర్లేదు సార్, సిగ్గుపడకండి, దిగండి. అరుణ్ గోఖలే దొరికాడు సార్. 2 రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి. లిస్టులో మొదటి పేరు మీదే ఉంటుందని బయట అందరూ అనుకుంటున్నారు. మీరేమంటారు? అరుణ్ గోఖలేని పట్టించింది సూర్యాని. ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్. మీరంటే వాడికి ఎందుకు సార్ అంత పగ? వాడెవడో నాకు తెలీదు, ఇప్పుడు దాకా వాడిని చూడలేదు కూడా. మీకు తెలుసు సార్. యు నో హిమ్. హీ వాస్ బోర్న్ ఇన్ చికాగో. వాడు అమెరికన్ సిటిజన్. గుర్తు రావట్లేదా? లేదే. 18 ఏళ్ల క్రితం మీరు పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఓ 14 ఏళ్ల కుర్రాడు మిమ్మల్ని పొడిచాడు. మర్చిపోయారా? మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక గన్ తీసుకాల్చాడు. ఆడే సూర్య. వాడు మామూలుడు కాదే. డోంట్ మిస్ హిమ్. వాడి సంగతి నాకు తెలుసే. ఏదో ఒక రోజున వాడు ముంబైని కొనిస్తాడు. వాడు రిచ్ కిడ్ అని నువ్వు టెంప్ట్ అయ్యావు. వాడు రోడ్ సైడ్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను, కానీ నన్ను మోసం చేశాడు. నో, హీస్ ఇన్ లవ్ విత్ యూ. ఉన్న రిలేషన్ ని పాడు చేసుకోవద్దే. వాడున్న బిజీకి నిన్ను వదిలేస్తాడు. చిత్ర, నా మాట విను. వాడు వేసి ఒక్కొక్క అడుగు 100 సార్లు ఆలోచిస్తాడు. వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు. Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. अपने देश को आगे ले जाने के लिए, देश की तरक्की के लिए एक युवा सूर्या ने बैंक खोला। मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए, तभी तो हमारा देश तरक्की करेगा। मैं इसका बुलंद हौसलों को सलाम करता हूं। ఒకప్పుడు బ్యాంక్ రాబరీ చేసిన వాడు ఇప్పుడు బ్యాంక్ పెట్టడం, దానికి నేను చీఫ్ గెస్ట్. బ్లాక్ మనీ దాచుకుంటానికేనా ఇది? అవును సార్, ఇండియాకి స్విస్ బ్యాంక్ లాంటిది సార్. వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు. చాలామందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్, అందుకే పెట్టాను. అంతేకాదు మిస్టర్ సూర్య, ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి 50 lakhs ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యువశక్తి మన దేశానికి ఫెంటాస్టిక్. పబ్లిక్ సొమ్ము తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా? మీది మాది కాదు సార్, ఇండియాలో డబ్బు ఉంది, ఎవరికి చేతనైంది అది తీసుకోవటమే సార్. మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి. మంచోడిని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు. తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కలిపి పైకి పంపించేస్తారండి. మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్, కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారో తెలుసా సార్? పబ్లిక్ కూడా సార్. ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్, లూజ్గా ఉంటే నచ్చుతారు. టు బి ఫ్రాంక్ సూర్య, నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది.
ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీలాంటోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని. నీలో ఉన్న కసి నిన్నెవడిలోనూ చూడలేదు. బట్ యువర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. నో సార్, ఐమ్ ఆన్ ద రైట్ ట్రాక్. సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ 3 months నుంచి ఇండియాలో మర్డర్లు తగ్గిపోయాయి, కిడ్నాపులు తగ్గిపోయాయి, క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్. కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్. ఆకలేస్తేనే ఎవరైనా నేరం చేస్తాడు సార్. నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్. మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచమన్నాను సార్. ఎవరికి సరిపోవట్లేదు. మీ శాలరీ మీకు సరిపోతుందా సార్? దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు. దేశాన్ని దోచుకునే నాలాంటోళ్ళ దగ్గర వేల కోట్లు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. పెద్దోడిని కొట్టేద్దాం, పేదోడికి పెట్టేద్దాం. బట్ వన్ థింగ్ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్. सूर्या, तुम हमें बहुत पसंद आया. तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई. నువ్వు ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నన్ను కలు. ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. నీ ఢిల్లీకేం కావాలి? క్యా? నీకు ఢిల్లీ కావాలా లేదా? ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలని ఉందా లేదా? बहुत है. क्या करेगा तू? రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి, మీరే రూల్ చేయాలి. ఎలక్షన్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. ఎంత పెట్టగలవు? ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ₹1 తీయాల్సిన అవసరం లేదు. మొత్తం నేనే ఇస్తా. అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క సీటుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? యావరేజ్ ఒక్కొక్క సీటుకి 20 కోట్లు ఖర్చు పెట్టినా 10,000 కోట్లు అవుద్ది. ఇష్టం వచ్చిన మాట్లాడేంటి అసలు? మైండ్ ఉంది నీకు. లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్లోనే 60 కోట్లు ఖర్చు అయింది. జైపూర్ 25, జైసల్మేర్ 35, జబల్పూర్, కాన్పూర్, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, రాజ్కోట్, పనాజీ, నాసిక్, బెంగళూరు, కొచ్చి, కొల్లం, ఉడిపి, ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అంతా చండీగఢ్, ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి? మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చు అయింది. అన్నిసార్లు ఓటు 500కు దొరకదు. కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా సీటు కావాల్సిన సెంటర్లు కొన్ని ఉంటాయి. అక్కడెంత ఖర్చు అవుద్దో ఎవ్వడికి తెలియదు. సార్ పార్టీ తరపున మీరిచ్చేది ఎంత సార్? వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్? ఎలక్షన్ ముందు 2 ఏళ్ల నుంచి జనాన్ని మేపటానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్. లాస్ట్ టైం ఎలక్షన్కి 25,000 కోట్లయింది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం. ఈసారి ఎలక్షన్కి 35,000 కోట్లు అవుతుంది. మొత్తం నేనే ఇస్తా. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడే ఎలక్షన్ టైంలో నాకు 25 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్లు ఎందుకు? డబ్బులు పంచడానికి రా ఎర్రి. మీ హైకమాండ్తో మాట్లాడండి. మీ సార్కి సూర్య గురించి చెప్పండి. సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్, నేనే మీకు ఢిల్లీ ఇస్తాను. శ్రీరామ్ మీ నాన్న ఎక్కడ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ నాన్న ఎక్కడ? ఏం చేస్తున్నావు మా డాడీని? డాడీ! జయదేవ్, జయదేవ్, వదలొద్దు.
లోకలైపోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు? ఎలక్షన్కి ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్ భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా. అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు. నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాం. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. చెప్తే వినపడదా? ఇక్కడే పడి ఏడుస్తావేంటి? కోసమా మా అమ్మా నాన్న అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు. రోడ్ల మీద పడుకునేవాడిని. ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహ్యం వేసింది. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పగ తీర్చుకోవాలనిపిస్తుంది. నజీర్, ఎలక్షన్ జాగ్రత్తగా చూసుకుని నేను మళ్ళీ వస్తాను. ఎవ్వరూ నా వెనక రావద్దు. ఎరా ఏం తెచ్చుకోలేదేంటి? ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా, వాడుకుంటాను. చా నాకు అదే నా వాట్ సార్. పొడిచావు, షూట్ చేసావు, ఇంకా కసి తీరలేదా నీకు? కొడుతుంటే ముందుకొస్తున్నావేంట్రా? ఆ రోజు నేను ఎందుకు చంపలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా. కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది.
ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను, ఇంత ఎత్తుకు ఎదిగాను. పిఎం అవుదామనుకుంటే వైకుంఠపాళిలో పాములా మింగేసావు కదా. దేశమంతా ఎలక్షన్ జరుగుతోందిరా. ప్రధానమంత్రి కావాల్సిన వాడిని రాజకీయ జీవితం లేకుండా చేసావు కదా. ఇంత పగ పట్టావేంట్రా? నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా? నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కడు. నువ్వు మళ్ళీ నా జీవితంలో గడ్డొచ్చావంతే. నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు. ఏం చేస్తావురా? కొట్టింది చాలు. చిత్ర ఎక్కడా? చిత్ర లేదమ్మా, చంపేశాం. ఊరిని జోక్ చేశా. చిత్ర బతికే ఉంది. ఒక జోక్ వేస్తే 6 పోయారు ఇక్కడ. ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు. చిత్రని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు. వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు. అవునరా, తెలీదు. తెలియకే పిలిచాను. చూపించరా, చూపించరా, చూపించు. రే, నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను. నీ మొత్తం క్యాలిబర్ చూడాలంటా. నాకు చూపించు, చూపించు, చూపించు. నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు ఆగుతాను? ఈరోజు నీ హిస్టరీ చిరిగిపోద్ది. మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు. నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండడు. నోట్ చేయి. బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు. నువ్వు చూపించకపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను. ఆటోమేటిక్గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు. చంపేస్తావు, చంపేస్తా, దీని చంపేస్తా. వదిలేయ్. ఇలా ఉన్నావేంట్రా? ఫస్ట్ టైం నా జీవితంలో బ్రతికితే చాలనిపించింది. అమ్మా, రే నిన్ను. తను వదిలే.
కావాలంటే నన్ను ఏమైనా చేసుకో. నేనేం చేయగలరా? నిన్ను చంపడం తప్ప ఇంకేం చేయగలను? నువ్వు చేస్తుంటే చూడాలనుందిరా నాకు. గన్ను తీసి కాల్చాలనుంది నాకు. కాల్చు. కాలుస్తావా కాల్చుకోమంటావా? కాల్చుకుంటావా? ఏ విన్నావురా? కాల్చుకో 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 కాల్చుకో. సూర్య సూర్య ప్లీజ్ నో సూర్య నో 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 సూర్య నో ప్లీజ్ నేను లైఫ్లో అందరితో బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాను, కానీ నీతో ఫెయిల్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా? చచ్చిపోయేటప్పుడు ఎవడ అబద్ధం చెప్పడు. అలా అనకు, నీకేం కాదు. బుల్లెట్ దిగింది నాకా నీకా? నా ప్రేమ నిజం, నువ్వు బతుకుతావు. ఒకవేళ నేను పోతే వెళ్ళను గుడ్, కానీ నీ ప్రేమ నిజమై నేను బతికిపోతే ఇండియా తీర్చేస్తాను. భారతదేశపు 14వ ప్రధానమంత్రిగా గురు గోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ సూర్యను కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ బ్యాంకుల అధినేతగా ఎదిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు. ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్.